ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏ మహేష్ రెడ్డి. ఒక సాధారణ ఆలోచనను అసాధారణ విజయంగా మార్చిన వ్యక్తి ఆయన. అవకాశాల కోసం ఎదురు చూడరు, సృష్టిస్తారు. అదే అతని మెంటాలిటీ. రిస్క్ అతనికి భయం కాదు. అది అతని బలం. ప్రతి ఫెయిల్యూరు ఒక లెసన్గా మార్చుకొని ప్రతి లెసన్ను ఒక కొత్త ఆరంభంగా తీసుకుంటారు. డబ్బు సంపాదించడమే కాదు, విలువలను నిర్మించడం అతని లక్ష్యం. మార్కెట్ మారినా, ట్రెండ్ మారినా అతని విజన్ మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది. అతను ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్, ఒక ప్రేరణ, ఒక లెజెండ్. ఆయన మరెవ్వరూ కాదు, ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏ మహేష్ రెడ్డి. గౌతమ్ అదానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలతో భాగస్వామి అయ్యి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. తన అసాధారణ కృషికి గాను ఆయనకి రాష్ట్రీయ నిర్మాణ్ రతన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. వ్యాపారంతో పాటు మహేష్ రెడ్డి గారికి భక్తితత్వ ప్రచారం పైన ఎక్కువ మక్కువ ఉంది. అందుకే ఆయన ఏఎంఆర్ సాయి కృపా బ్యానర్ పైన ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మించారు. 2012లో వచ్చిన షిరిడి సాయి చిత్రానికి ఆయన నిర్మాత. కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున గారు షిరిడి సాయి పాత్రలో నటించారు. అంతేకాక ఓం నమో వెంకటేశాయ అనే భక్తిరస చిత్రాలను నిర్మించిన సనాతన ధర్మం, భారతీయ ఆధ్యాత్మికత పట్ల తన ఆరాధనను మరియు భక్తి భావాలని పంచుకున్నారు. మహేష్ రెడ్డి గారి దాతృత్వం మరువలేనిది. ఆయనని షిరిడి ప్రజలు ప్రేమతో బంగారు రెడ్డి అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన షిరిడి ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు. షిరిడి సాయిబాబా ఆలయానికి సుమారు 145 కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకి తలా 1 కోటి రూపాయలు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన 100కి పైగా దేవాలయాలకి దానాలు చేశారు. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వ్యాపారం, సినిమా మరియు దాతృత్వంతో తనదైన ముద్ర వేసిన ఏ మహేష్ రెడ్డి గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఏ మహేష్ రెడ్డి గారి సేవలని గుర్తించి ప్రతిష్టాత్మక తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్, పూణే యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు.